హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీఎంసీ 2025 అనగా ఏపీఎంసీ 2025కి సంబంధించినటువంటి బైపీసీ స్ట్రీమ్ అయినటువంటి బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయినది. సో మనకి వెబ్సైట్ బిల్డ్ అయితే చేసేసారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు అయితే మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కూడా ఓపెన్ అయితే చేయడం జరిగింది. అంటే అప్లికేషన్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఇచ్చారనమాట. మీరైతే ఇప్పటికే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో మీరు ఒక్కసారి అయితే చేసే పని ఏంటి అంటే, సో ఇక్కడ మీ యొక్క పేమెంట్ స్టేటస్ చూసుకోండి. ఆ తర్వాత ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అనేది ఏదైతే ఉందో సో ఆ యొక్క అప్లికేషన్ అయితే మీరైతే ప్రింట్అవుట్ అయితే తీసేసి, అంటే పీడిఎఫ్ రూపంలో కావచ్చు లేదా ప్రింట్అవుట్ తీసేసుకొని దగ్గర అయితే పెట్టేసుకోండి. సో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా, ఎలాంటి ఎర్రర్ చేయకుండా సో మీరైతే ఎలా అప్లై చేసుకోవాలో నేను ఒక సింపుల్గా చెప్పేశాను. అండ్ అంతకంటే ముందు ఒకటి ఏంటి అంటే, ప్రతి ఒక్కరైతే ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎస్ అనే ఆప్షన్. సో ఏ ఆప్షన్ అన్నా అని చెప్పేసి ఏదైతే మనం అనుకుంటున్నామో సో అదైతే వీడియోలో అయితే ఉంటుందన్నమాట. నేను చెప్తాను నెక్స్ట్. సో ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటి అంటే, మీకు ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా దెన్ మీరైతే కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లేదు నేను ఈ ఆప్షన్ నేను చూసుకోలేదు అన్న, నో అని పెట్టేసుకున్నాను అనేసి అనుకుంటే మాత్రం, ఇగ్నోర్ చేశాను అనుకుంటే మాత్రం సో మనకి ఇంకా నెక్స్ట్ ఎలాంటి చేంజెస్ ఉన్నా చేసుకోనికి అయితే ఆస్కారం అయితే ఉండదు అనమాట. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ లెట్స్ బి నౌ టాపిక్. అండ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ డూ దట్ ఫస్ట్. హలో ఫ్రెండ్స్, ఏపీఎంసీ 2025 బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవనుంది. ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట. ఏంటి అంటే, ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు కాలేజీలో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఉమెన్స్ కాలేజ్. దీని యొక్క కోడ్ SPSW. ఇది కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది. అండ్ 24 hours into 7 days సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుందన్నమాట. గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు. అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ కి చూస్తే కనుక శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ SCON అండ్ SPRC అనే అటువంటి 2 ఫార్మసీ కాలేజెస్ కూడా మనకి కో ఎడ్యుకేషన్ తో ఉన్నాయి. మీకు హాస్టల్ ఫీ, మెస్ ఫీ, ట్యూషన్ ఫీ, అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్లో కాకుండా అతి తక్కువలో కేవలం 20,000 రూపీస్లోనే మీకు హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ల్యాబ్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మీరైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే దానిపై క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేశాక మీకు వచ్చేసి ఇక్కడ EAP హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. అది ఎంటర్ చేసేసి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి సబ్మిట్ అనే ఆప్షన్ పై అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత అయితే నెక్స్ట్ అయితే మీకు ఇలా ఈ విధంగా అయితే వస్తుంది అనమాట, పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి మీరైతే ప్యానిక్ అయితే అవ్వకూడదు. మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే మీరు ఎంసెట్ ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టుకున్న టైంలో ఇచ్చారు కదా, సో ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోయి మీ యొక్క డీటెయిల్స్, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ అదేవిధంగా మీ ఫాదర్ నెంబర్, మీ యొక్క జెండర్, మీ యొక్క రీజియన్, మైనారిటీ స్టేటస్ ఇవన్నీ అయితే ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతాయి అనమాట. సో అందులో ఏదైనా చేంజెస్ చేసుకోవాల్సింది అనిపిస్తే కనుక సో మీరైతే ఈమెయిల్ కావచ్చు, సో ఈ యొక్క డీటెయిల్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ ఇవే అడుగుతాయి అనమాట. సో మీ యొక్క క్యాస్ట్ కేటగిరీ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా క్యాస్ట్ కేటగిరీ ఫ్రమ్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఎక్కడ నుంచి తీసుకున్నారని చెప్పేసి అడుగుతుంది. సో అదైతే మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వస్తుంది. మీరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్కడ నుంచి తీసుకున్నారు, AP సేవనా లేదంటే మీ సేవనా ఆధారా అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు కనుక సచివాలయం నుంచి తీసుకుంటే కనుక AP సేవ అనేది సెలెక్ట్ చేసుకోండి, లేదు మీ సేవ నుంచి తీసుకుంటే కనుక మీ సేవని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ సేమ్ అదేవిధంగా ఇన్కమ్ కూడా అడుగుతుంది అనమాట. ఇన్కమ్ వచ్చేసి ఎవరైతే బిలో 2 lakhs కంటే ఉన్నారో సో వాళ్ళైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర ఒకటి ఏంటి అంటే, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో సో అది వచ్చేసి 1 MB కంటే ఎక్కువగా మించకూడదు, PDF ఫార్మాట్లో ఉండాలి. ఓకేనా? సేమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అలానే సేమ్ అదేవిధంగా మీరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా వచ్చేసి బిలో 1 MB కంటే మించకూడదు. ఓకేనా? సో ఈ విధంగా మీ యొక్క క్యాస్ట్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి PDF కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ అదేవిధంగా EWS సర్టిఫికేట్ ఎవరైతే OC కేటగిరీ వాళ్ళు ఉంటారో సో తెలుసు కదా మనకైతే EWS సర్టిఫికేట్ అయితే ఉంటుంది. కాబట్టి ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్, మీ దగ్గర కనుక EWS సర్టిఫికేట్ ఉంటే మీరైతే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఇది కూడా 1 MB కంటే ఎక్కువగా ఉండకూడదు, 1 MB కంటే తక్కువ ఉండాలి ఫైల్. అదేవిధంగా PDF ఫార్మాట్లో ఉండాలి. PDF కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ప్రతి PDF ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో క్లియర్ కట్గా ఉండాలి. సో బ్లాక్ అండ్ వైట్ కాదు, కలర్ ప్రింట్ అయితే మీరు తీపిచ్చుకొనేసి సో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో బ్లాక్ అండ్ వైట్ అప్లోడ్ చేశాను అని చెప్పేసి అంటారు, స్కాన్ చేశాను బ్లాక్ అండ్ వైట్ వచ్చింది నేను అప్లోడ్ చేశాను అని చెప్పేసి నెట్ సెంటర్ వాళ్ళు మీషో వాళ్ళు అంటారు. అలా కుదరదు అని చెప్పేసి అనండి, కలర్ ప్రింటే అప్లోడ్ చేయండి. ఎందుకంటే వెరిఫికేషన్ చేసే టైంలో ఆన్లైన్లో వెరిఫికేషన్ ఆఫీసర్కి సరిగ్గా కనిపించదు అనమాట. సో అలాంటప్పుడు రిజెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే డెఫినెట్గా మీరైతే ఈ విధంగా అయితే కలర్ ప్రింట్ అయితే అప్లోడ్ చేయాలి, క్లియర్ కట్గా ఉండాలి. అది కూడా 1 MB కంటే ఎక్కువగా ఉండకూడదు. ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఫైల్ అనేది క్లియర్ కట్గా చూసుకొని అప్లోడ్ చేసుకోండి. ఓకేనా?
తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్టేట్ అడుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. సో ఏదైనా మీరు ఇచ్చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది 1 by 1 అయితే స్టెప్ అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మీరైతే ఫాలో అప్ అయితే అవ్వండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఫార్మాట్. చూసుకోండి ఒకసారి. మీ యొక్క నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ ఇవన్నీ అయితే ఉంటుంది. ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతాయి. ఫెచ్ అవ్వని డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో రిమైనింగ్ అవి మీరు ఇచ్చేసుకోండి. ఓకేనా. సో ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్పెషల్ కేటగిరీస్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఎవరైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నాయో, సో ఇది ఇదర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కావచ్చు, సిఏపీ స్టూడెంట్స్ కావచ్చు, స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టూడెంట్స్ కావచ్చు. ఇఫ్ మీ దగ్గర కనుక సర్టిఫికేట్ ఉంటే ఎస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఆ యొక్క సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు వచ్చేసి స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే ఆఫ్లైన్లో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో విజయవాడలో. సో మీకు అయితే ఆల్రెడీ టైమింగ్స్ కూడా నోటిఫికేషన్లో చెప్పారు. మీరైతే వెళ్ళి ఆ రోజు అక్కడ ఆఫ్లైన్లో మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని రావాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎక్కడ చదివారు, సో ఆ యొక్క డీటెయిల్స్ అయితే మీరు వేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 6th వేసేసిన తర్వాత మీ యొక్క స్కూల్ నేమ్, అది యొక్క స్కూల్ ఎక్కడ ఉంది ఆ ప్లేస్, అండ్ ఆ యొక్క స్కూల్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్. సో ఈ విధంగా 10th క్లాస్ వరకు అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో 10th తర్వాత వచ్చేసి చాలామంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి వేరే దగ్గర చేస్తుంటారు. సో వైజాగ్, లేదు అంటే విజయవాడ, లేదు అంటే నెల్లూరా, సో కర్నూలు, హైదరాబాద్. సో ఎక్కడ చేస్తున్నా కానీ ఆ యొక్క కాలేజ్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. 6th to 10th మీరు స్కూలింగ్ అనమాట. సో 11th 12th అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ మార్క్స్ ఏవైతే వచ్చాయో అవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ ఏ బోర్డ్, ఏపీ బోర్డా లేదంటే టీఎస్ బోర్డా మీరైతే ఎంటర్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అందులో. సో మీకు గ్రూప్ సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ ఎంత అని అడుగుతుంది, పర్సంటేజ్. ఓకేనా. ఓన్లీ గ్రూప్ మార్క్సే వేయాలి ఇక్కడ. సో గ్రూప్ మార్క్స్ అంటే ఏంటి, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనమాట. ఓకేనా. 60 60 60 60. సో ఈ విధంగా ఉంటుంది. సో వీటిని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపేసుకొని అలాంగ్ విత్ ప్రాక్టికల్ మార్క్స్ కలిపేసుకుంటే మీకు ఎంత పర్సెంటేజ్ వస్తుందో ఆ పర్సెంటేజ్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకూడదు మార్క్స్ దగ్గర. ఎలాగైనా మీకు కనుక ఇబ్బంది అనిపిస్తే సో నాకు కింద కామెంట్ సెక్షన్ తెలపండి, నేను హెల్ప్ చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఏదైతే పైన కనిపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో, సో ఇది ఇంపార్టెంట్ స్టెప్, ఇదే అంటున్నాను నేను ఎప్పటికించి ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పేసి. సో ఏదైతే పైన కనిపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్లో ఏదైనా చేంజెస్ ఉంటే చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతుంది. సో అప్పుడు మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలి అంటే నో అనేది కాదు, ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు క్లియర్గా చెప్తున్నాను, చూసుకోండి. మనకి యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబో ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అని చెప్పేసి అడుగుతుంది. సో అప్పుడు మీరు వచ్చేసి ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో సో అక్కడికి వెళ్ళనీకైతే మీకు ఆస్కారం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎస్ అనేది సెలెక్ట్ చేసుకుంటేనే మీరు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క నేమ్, మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ కావచ్చు, ఏవైనా డీటెయిల్స్ కావచ్చు మీరైతే కరెక్ట్ చేసుకోనికైతే అవుతుందన్నమాట. లేదు అంటే ఇక్కడ నో అని పెట్టేసుకుంటే మాత్రం ఎలాంటి చేంజెస్ చేసుకోనికైతే ఛాన్స్ అయితే ఇవ్వరు. ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. సో ఆ తర్వాత వచ్చేసి మీకైతే అమౌంట్ అంటే పేమెంట్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే తెలుసు కదా, వచ్చేసి మనకి 600 రూపీస్ అయితే అమౌంట్ అయితే ఉంది అనమాట. అండ్ ఓసీబీసీ వాళ్ళకి చూస్తే కనుక మనకు వచ్చేసి 1200 రూపీస్ అయితే అమౌంట్ అవుతుంది. ఈ యొక్క అమౌంట్ త్రూ డెబిటా, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, సో ఏ విధంగా అయినా పర్లేదు. మీరైతే డెబిట్ అయితే డెబిట్ కార్డ్ లేదంటే క్రెడిట్ అయితే క్రెడిట్ కార్డ్తో మీరైతే పేమెంట్ అయితే చేసేయండి. ఓకేనా. పేమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ యొక్క స్టేటస్ అనేది చెక్ అయితే ఒకసారి అయితే చేసుకోండి. ఆ యొక్క పేమెంట్ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో స్క్రీన్ షాట్ తీసేసి దగ్గర అయితే పెట్టేసుకోండి. ఫ్రెండ్స్ హెచ్ఎల్సీ ఆప్టెడ్ సెంటర్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి 14 హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఇచ్చారు కదా, ఆ యొక్క 14 హెల్ప్ లైన్ సెంటర్స్లో మీ యొక్క డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉంటుందో నియరెస్ట్ దగ్గరలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్ అయితే మీరు ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. పేమెంట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ సో మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫామ్స్లో వచ్చేసి మీకు వచ్చేసి ఇక్కడ పేమెంట్ నో యువర్ పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసి మీ యొక్క పేమెంట్ స్టేటస్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత రిసిప్ట్ అయితే పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ అయితే చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి నో యువర్ రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ అని చెప్పేసి వస్తుంది. ఇది తర్వాత చెక్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అని చెప్పేసింది కదా, దీనిపై క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ప్రింట్ అయితే తీసేసి పీడిఎఫ్ ఫార్మాట్లో లేదంటే మీరైతే ప్రింట్ అయితే తీసి పెట్టేసుకోండి దగ్గర. నెక్స్ట్ మనకి హెల్ప్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతే ఈ యొక్క సింపుల్ ట్రిక్తో అయితే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ మీరైతే మీ దగ్గర చిన్న ల్యాప్టాప్ అయితే మీరు చేసేసుకోవచ్చు. ఓకేనా.